జర్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని వినే ప్రయత్నం చేయరి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నా కానీ నష్టం లేదు, కానీ తెలంగాణలో మాత్రం ఏక నెంబర్ వినాలే. ముచ్చట చెప్తాయి నూరి. ఇవాళ కల్వకుంట్ల కవితమ్మ ఇంకో పేపర్లో గిట్టు వచ్చిందిలా, ఎగిలిచ్చుకుంటూ వచ్చింది పేపర్లో. ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్దగా వచ్చింది. నేను అబద్ధం అయితే ఏం చెప్పాను, పేపర్లో వచ్చిన ముచ్చటే చెప్తా. ఎక్కువసేపు ఏం చెప్ప జరిసేపు చెప్తా, ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టుర్రి. ఉద్యమకారులకు అన్యాయం జరిగింది వాస్తవమే. ఇన్ని రోజులకు ఒప్పుకుందిలా. ఉద్యమకారుల కంటే అన్యాయం జరిగిందంట, ఆ అన్యాయం ఏదైతే జరిగిందో గది వాస్తవమే అని ఒప్పుకుంది. ఇంకా అక్క వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇయ్యలేకపోయినాం. ఏమక్కడికి ఇయ్యలేకపోయిందో, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని అంట ఇయ్యలేకపోయిందంట. మరి ఎవరన్నా అడ్డుపడవచ్చు నా కాలాన? ఓ కల్వకుంట్ల కవితమ్మ, ఉద్యమకారులకు ఎందుకు గౌరవం ఇయ్యలేకపోయినావమ్మా? ఇంకేమంటుందంటే, అమరుల ఆశయాల కోసం కొట్లాడలేకపోయిందంట. ఏదైతే అమరవీరులు తన ఆత్మ బలిదానం చేసుకురో, వాళ్ళు ఏదైతే ఆశయాల కోసం చనిపోయిరో వాళ్ళ ఆశయాల కోసం కొట్లాడలేకపోయిందంట. మరి ఏమెక్కరు వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకురు? మీరు ఊరికనే గద్దెనెక్కి లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు దొబ్బి తినాలని వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకోవచ్చునా? వాళ్ళ ఆశయాల కోసం అంట కొట్లాడలేకపోయిందంట. ఇంకా అమరులు ఉద్యమకారులకు ఇప్పుడు క్షమాపణ చెప్తున్నా. నీ కడుపుసలగు నీ కాలేజీ పడిపోరాక అప్పుడెప్పుడో చనిపోతే అమరవీరులు అప్పుడు చనిపోతే వాళ్ళకంట ఇవాళ క్షమాపణ చెప్తున్నాడు. ఓ అమరవీరులారా, మీకు దండం పెడతా, ఏ లోకాలు ఉన్నారో జర గీల కాయంట జర చూడురయ్యా. ఇవాళ క్షమాపణ చెప్తుందంట వాళ్ళందరికీ. ఇంకా 20 ఏళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ కోసమే పనిచేసిన. 20 సంవత్సరాలంట కేసీఆర్ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేసిందంట. గసవంటి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఎలగొట్టి ఇవాళ వాళ్ళు ఆనందపడుతురు అని చెప్తుంది ముచ్చట. అమ్మ కల్వకుంట్ల కవితమ్మ, 20 సంవత్సరాలు కేసీఆర్ కోసమో బీఆర్ఎస్ కోసమో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమో నువ్వు పనిచేయలే తల్లి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటందుకే పనిచేసినవన్న సంగతి తెలంగాణ ప్రజలంతా ఎప్పుడో పసిగట్టిరు. అవునా కాదా ప్రజలారా చెప్పురి. 20 ఏళ్ళు కేసీఆర్ కోసం పనిచేసినా చెప్తుంది. ఎందుకంటే మీ అయ్య కాబట్టి, రక్తం మసుకొని పుట్టిన వాటికి మీ అయ్య కోసం చేసినవేమో, కానీ తెలంగాణ ప్రజల కోసం ఏనాడు కూడా నువ్వు ఏం పని చేయలే. ఇక అసలు ముచ్చట చెప్తా. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని చెప్పింది. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఇవాళ చెప్తే, మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా గుర్తు రాకుండా వచ్చినా ఈమెకు? ఇంకో కల్వకుంట్ల ఫ్యామిలీని చూస్తే సినిమాలలో నటిస్తారు చూసినారు యాక్టర్లు. వీళ్ళ ఇంట్లో ఒక జమున, ఒక సావిత్రి, ఓ ఊర్వశి శారద, ఇంకో గీళ్ళుంటారు. ఇంకపోతే ఒక రాజుబాబు, ఒక రేలంగి, ఒక రాజనాల, ఒక కోట శ్రీనివాసరావు, సత్యనారాయణ, రావు గోపాలరావు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, గసవంటి విలన్లు క్యారెక్టర్లు కూడా ఉంటారు అలా. మళ్ళీ పోతే ఈ తరం నాయకుడు ప్రకాష్ రాజు, జగపతి బాబు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ కిందనే, వీళ్ళ నటన కిందనే వీళ్ళంతా. అవునా కాదా చెప్పురి. ఒక్కొక్కరు ఒక్కొక్క విలక్షణ నటులు వీళ్ళు. ఇవాళ గుర్తొచ్చింది అమరవీరులకు అన్యాయం జరిగిందని. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏ ఒక్క అమరవీరుని కూడా స్మరించుకున్న పాపాన పోరైతిరి. గట్టిగా మాట్లాడితే గాయన వాళ్ళు ఉండే శ్రీకాంత్ సార్ భూకాంత్ సార్ కూడా చచ్చిపోయా కానీ అన్నాడు మీ అన్న. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే ఆత్మ బలిదానం చేసుకున్నాను కూడా ఎక్కిరిస్తిరి. ఇవాళ గుర్తొస్తుందంటే వీళ్ళకు ముచ్చట. మరి ఇవాళ నమ్ముతుండొచ్చునా? ఇవాళ కూడా వీళ్ళంతా ఎవరైతే ఇలా ఇప్పుడు వెనకంగా అయ్య లేకపాయే, అన్న లేకపాయే, బావ లేకపాయే, అన్న లేడు, అయ్య లేడు, బావ లేడు, ఓవరు లేరు కాబట్టి ఇవాళ ఉద్యమకారులు గుర్తొచ్చిరి మాకు. ఉద్యమకారులు గీయాలకు గుర్తొచ్చిరి మాకు. మరి నిన్నమని ఎందుకు గుర్తు రాలేదు అంటే, మళ్ళీ ఒక రాజకీయంగా కొత్త తెర లేపుతుంది. మళ్ళీ రేపనాడు మంద జమగానే మళ్ళీ కొనబోయి అయ్య సంకలు దొరుకుతుంది. ఇప్పటిదాకా మా అన్నే లంగా దొంగ, మా బావే లంగా దొంగ అంటుంది, కానీ గట్టిగా కూడా అన్న పేరు అంటలేదు. కానీ మరి అయ్య పేరు మాత్రం ఈ ఏడ కూడా బయట పెడతలేదు. అయ్య పేరు ఏమన్నా బయట పెట్టిన అందులో ఇప్పటికీ మా అయ్య మంచోడు, మా అయ్య ఉద్యమకారుడు, మా అయ్య నీతివంతుడు, మా అయ్యకు పాష మీద తీపి లేదు, నా పెళ్లి కోసం అప్పు తెచ్చి చేసిండు, గిన్ని నాటకాలు చెప్పింది ముచ్చట. అయ్య మీద ఏనాడు కూడా ఉన్నది ఉన్నట్టయితే చెప్తలేదు, అన్ని అబద్ధాల ముచ్చట చెప్పుకుంటా పబ్బం గడుపుతుంది. ప్రజలారా,
మర్చిపోకుండా వచ్చు. మళ్ళొకసారి గుర్తు చేస్తాం మీకు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితేంది, ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితేంది, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ తెలంగాణ జై తెలంగాణ అననోడు ఇదంతా. ఏ ఒక్కరు కూడా తెలంగాణ మాకు సపరేట్ తెలంగాణ కావాలని అన్న నాయకుడే లేడు. ఇలా ఈయన మంత్రివర్గ విస్తరణలో ఇలా ఎమ్మెల్యే లిస్టులో బీఆర్ఎస్ ఉన్నోళ్ళు 70% మందికి తెలంగాణ రావడం ఇష్టమే లేకుండా ఆ కాలాన. అయినా కానీ గాళ్ళందరికీ టికెట్లు ఇచ్చాడు. ఉద్యమకారులను పక్కకు పెట్టి ఎప్పుడు సవన్న పాట చెప్పలే, నిజమైన ఉద్యమకారుల పక్కన పెట్టినావు, నీతి తప్పిన దొంగల ఎంట తిప్పుకుంటున్నావు అని ఎప్పుడు సవన్న ముచ్చట చెప్పిండు కదా. మరి గాళ్ళందరూ ఏమో గుర్తొచ్చారు కానీ ఉద్యమకారులు గుర్తు రాకుండా వచ్చినాయల్లా. ఇదే తలసా ఇది మన దానం నాగేందరు ఓయిల విద్యార్థులను కట్టెలు పట్టుకొని పోలీసుల కంటే దారుణంగా కొట్టలేదా, గాయన పిలిపించి మంత్రి పదవి ఇయ్యలే. గింత సిగ్గుదప్పిన చేతలు చేసి ఇవాళ ఉద్యమకారులకు మేము న్యాయం చేయలేకపోయినాం, ఓ అమరవీరులారా ఏడ ఉన్నారో ఏ లోకాలు ఉన్నారో మీరంతా జర మమ్మగాని మమ్మల్ని మన్నించురి అని కథలు పడితే ఎవడన్నా నమ్ముతుండొచ్చునా? ప్రజలారా ఓళ్ళన్నా నమ్ముతుండొచ్చునా? వీళ్ళు అయ్యేం చెప్పిండు, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక నీళ్లు నిధులు నియామకాల పేరు మీద అది నినాదం పెట్టిండి. తర్వాత ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తాడు. ఏ దళితుని చేసిరు మరి మీరు? ప్రతి ఒక్క దళితునికి, పేద దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. ఏడ ఇచ్చిరు? ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఏడ ఇచ్చిరు? మీ ముచ్చట చెప్పుకోవాలంటే పొద్దున్నదాకా చెప్పినా కొడుతుంది. బట్టవాయి దొంగలు ఎంతనో మీ ఇల్లు గసంటోళ్ళు ఇవాళ చెప్తుంది. అమరవీరులకు ఉద్యమకారులకు ఇప్పుడు క్షమాపణ చెప్తున్నా. ఉద్యమకారులంతా నీ వెనకంగా ఉండొచ్చునా, మీ అయ్య వెనకంగా ఉండొచ్చునా? నిజమైన ఉద్యమకారుడు ఒక్కరు కూడా లేరు ఇవాళ మేమటి. వాళ్ళకు మాత్రం ఆత్మ లేదా, వాళ్ళకి శివునెత్తురు లేదా, వాళ్ళకి అంత అన్యాయం జరిగితే వాళ్ళంతా తల ఒక పార్టీకి పోయిరు. కొంతమంది బీజేపీకి పోయిరు, కొంతమంది కాంగ్రెస్కి పోయిరు, కొంతమంది సిపిఎంకి పోయిరు, ఎవరు నచ్చిన పార్టీకి వాళ్ళు పోయిరు. ఇవాళ ఉద్యమకారులకు నువ్వు సారీ చెప్తే అవుతుండి వచ్చినా ముచ్చట. మహామహా నటులు ఉన్నారు వీళ్ళ ఇంట్లో, విలక్షణ నటులు. ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు, నంది అవార్డులు, పద్మశ్రీలు అన్నీ వీళ్ళింటికే పోతుండొచ్చు. వీళ్ళు కనుక సినిమాలలో నటిస్తే గీసపోయినోళ్ళు ఇవాళ చెప్తారు, ఉద్యమకారులు మమ్మల్ని క్షమించారు, మీకు అన్యాయం జరిగింది. అన్యాయం ఒకటి చేసిండు. 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా గుర్తు రాకపోయే. ఎంతసేపటికి ఏడ కమిషన్లు వస్తాయి, ఏడ కాంట్రాక్టులు వస్తాయి, ఏడ పహలు వస్తాయి, ఏడ భూములు గుంజాలి, ఏడ పేదల నెత్తలు చేయబెట్టాలి, ఏడ పేదల భూములు ఉన్నాయి, ఏడ లావైన పట్ట భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ గుంజుకొని మంచిగా కిందేసుకొని కూర్చొని ఈ పశలు సరిపోతలేవని చెప్పి సారపంచాల పోతివి. లిక్కర్ రానివి అయితివి. లిక్కర్ రానివై ఢిల్లీ దాకా భారతదేశం మొత్తం పేరు మొత్తం మారిమోగిపాయే. మీ అన్న కార్ల పంచాయతీల భారతదేశం మొత్తం మారిమోగిపాయే. మీ అయ్య పంచాయతీ పాడైపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు ₹1,00,00,000 కోట్ల మీ అయ్య పేరు మారిమోగిపాయే. అది అయిపోయినాక ఫోన్ ట్యాపింగ్ కేసులు అది అట్నే ఉండే. ఇన్ని కథలు పడ్డది ఓలుల్లా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ ఇంటోళ్ళే కదా, ఇలా ఇంటోళ్ళే కదా. ఇవాళ మర్చిపోరు. తూమిచ్చి తెలంగాణ ప్రజలారా మర్చిపోయి చివరికి ఏమంటది ఈడ, నా దారి నేను వెతుక్కుంటున్నాను, నిజామాబాద్లో జాగృతి జనం బాట షురు. నువ్వు జాగృతి పోయినా నీ ఎమ్మడి జనం ఉండరు, ఓలుండరు. ఏమన్నా ఉంటే కూలికొస్తోళ్ళు తప్పితే ఆయవన్నోళ్ళు అయితే ఒక్కరు కూడా నీ వెనకంగా ఉండరు. ఎట్లా ఉంటారు చెప్పురి? ఒక పరీక్షని 3 సార్లు రాపించారు ప్రపంచ చరిత్రలో మీరే కావచ్చు. విద్యార్థులు మర్చిపోవచ్చునా? ఎట్లా మర్చిపోతారు? వాళ్ళు అన్నం తింటలేరు. వాళ్ళు చదువుకొని ఇప్పుడు ఉపాసం ఉండి పరీక్షకు ప్రిపేర్ కావాలంటే 6-7 నెలలు సంవత్సరం పడుతుంది. ఒక్కొక్క పొరగాడు చదువుకుంటేందుకు నానా కష్టాలు పడి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉప్పుడు ఉపాసం తిని బతికి వాళ్ళు పరీక్ష రాసి వస్తే ఆ పరీక్ష రాసిన తెల్లారే లీక్ చేస్తుంది. అది మీ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? మీ అయ్య నిర్లక్ష్యం, నీ అన్న నిర్లక్ష్యం, నీ నిర్లక్ష్యం, నీ బావ నిర్లక్ష్యం కాదా? ఊగనే మర్చిపోతారా? ఇయ్యాల సారీ క్షమించండి అంటే అయిపోయిందా? తెలంగాణ ప్రజలారా మళ్ళా కొత్త నాటకం వేస్తానికి వస్తుంది తప్పితే అంతకు మించింది ఏమి లేదు. మళ్ళీ నలుగురు జమ చేసుకొని ఇంకా 2.5-3 ఏళ్ళు అయితే ఎలక్షన్లు ఉన్నాయి కదా, అప్పటి వరకు కొనబోయి అయ్యే సంఖ్యలు దొరకపోతే పక్క దొరుకుతుంది. చూడు నా మాట అబద్ధం అయితే గా పని అయితే పక్క చేస్తుంది. ఇవాళ ఉద్యమకారులు గుర్తొచ్చిరు. ఓ తెలంగాణలో ఉద్యమకారులారా, మా అమ్మగాని గిసోంటి బట్టవాయి మాటలు, బక్వాస్ మాటలు నమ్మే ప్రయత్నం చేయకూరి మీరు.